కొంతమంది దగ్గర హానెస్ట్గా ఉండకపోతే తప్పు, కొంతమంది దగ్గర హానెస్ట్గా ఉంటే తప్పు. నేను ఆ రెండు తప్పులు చేశాను. మొదటిది తన దగ్గర. ఏ నువ్వు ఒక మాట అంటే తీసుకోలేనా? సచ్ ఎ ఫూల్. హే, డోంట్ క్రై, కూల్ మ్యాన్. జరిగిన దాంట్లో నీ తప్పే కాదు, నాది కూడా ఉంది. నేను తర్వాత లేట్గా తెలుసుకున్నాను, కానీ అప్పటికే నీ లైఫ్లో అన్నీ త్వరగా జరిగిపోయాయి. అందుకే నేను మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. ఇది కరెక్ట్ కాదు. నేను ఇంక వెళ్తాను చారు. ఏమైందిరా? ఈరోజు మనం హ్యాపీగా ఉండొచ్చు, కానీ రేపటి మీద నాకు హోప్ లేదు. నా లైఫ్లో మళ్ళీ ఇలాంటి పెయిన్ తీసుకోలేను. బాయ్. ఆర్ యు మ్యాడ్ సాయి? నన్ను ఇబ్బంది పెట్టకు. నీ జ్ఞాపకాలతోటైనా బతకగలను, కానీ నీతో గొడవ పడుతూ మాత్రం బతకలేను. హే యా, నువ్వు కూడా చాలా చేంజ్ అయ్యావు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే బాగున్నావు. అచ్చా, గుడ్. అప్పుడు గొడవ పడకుండా ఉంటే మనిద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా. చిన్నప్పటి నుంచి అదే కదా నా ప్రాబ్లం. ఎవరితో అన్న క్లాష్ వస్తే వెంటనే ఇమీడియట్ డెసిషన్స్ తీసుకుంటా. ఆ టైంలో నేను ఎంచుకున్నదే హైవే అనుకుంటాను. ముందుకెళ్ళి చూస్తే దీని అమ్మ అన్ని స్పీడ్ బ్రేకర్లే. దెన్ లెట్స్ స్టార్ట్ జర్నీ టుగెదర్. ఐ విల్ షో యూ బ్యూటిఫుల్ వే. నిజంగా? యా. ఎందుకు అలా అంటున్నావు? నువ్వే చెప్పావు కదా, ఒకసారి విడిపోయిన తర్వాత కలిస్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుందని. కలిసినప్పటి నుంచి బానే ఉన్నాం కదా, ఇంకేం కావాలి? ఇప్పుడు బానే ఉన్నాం, పెళ్లి కూడా చేసుకుందాం. కానీ ఐ నీడ్ సమ్ టైం సాయి. దేనికి టైం? చా, అసలు మీకు ఫ్యామిలీకి టైం ఇవ్వడమే తెలీదు. వసై ఆగవే, నిన్నేనే. చెప్పు, ఏంటి? నేను ఇచ్చిన టైంని ఎలా నిలబెట్టుకోవాలి నీకు తెలియట్లేదు. టైం ఇవ్వడం అంటే మీకు దొరికినప్పుడు టైం ఇవ్వడం కాదు. అలా ఇవ్వడానికి మీ కింద పనిచేసే వాళ్ళం అనుకుంటున్నారా? ఫ్యామిలీ అండి, కొంచెం ఆలోచించండి. హలో, నేను ఒకటి కిందే పని చేస్తాను. వాడు నాకు టైం ఇస్తేనే నేను నీ టైం ఇవ్వగలుగుతాను. ప్రేమించినప్పుడు దొరికిన టైం ఇప్పుడేమైంది? పెళ్లి జరిగాక ఇప్పుడు అడిగితే ఏదో ఒక రీజన్, వారానికి ఒక గొడవ. సరేనా జాను, సారీ. నన్ను కాసేపు వదిలేయండి ప్లీజ్. ఓయ్ సరిపోయారు ఇద్దరు. వసై, జాను సారీ. నీ మీద కోపం 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండదే. నన్ను అర్థం చేసుకో. సరే అయితే, నా మీద కోపం ఉంది కదా, నన్ను కూడా కొట్టి కావాలంటే. నేనేదో సరదాగా కొట్టమంటే ఇదేం నిజంగా కొట్టేసింది. సరే, నువ్వు కొట్టావు, నేను కొట్టాను, చెల్లుకు చెల్లు. సరే మరి ఇంటికి వెళ్దామా? ప్లీజే. సారీ అండి, నేను కూడా కావాలనుకోవట్లేదు. నా బుజ్జి కదా, వెళ్ళిపోదాం పదా. పదా. సారీ. నా రిలేషన్షిప్స్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడని పదం. నాకు జీవితంలో అన్నీ తేలిగ్గానే దొరికాయి, అందుకే అవి బరువైపోయాయి. నిలబెట్టుకోలేకపోయాను. ఏదైనా మనకి దొరకడం సులువే, నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ఈ సృష్టిలో ప్రతి ప్రశ్నకి ఒక బదులున్నట్టే రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వకుండా ప్రతి ఎమోషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఫ్రెండ్షిప్ అయినా, లవ్ అయినా, మరే రిలేషన్ అయినా ఒకే ఒక్క సమాధానం: సారీ. ఇన్నాళ్ళు ఇది తెలియక నిన్ను దూరం చేసుకున్నాను. ఎవరికైనా 18 ఏళ్ళకో గర్ల్ ఫ్రెండ్ తనతో మంచి సెక్స్ కావాలనిపిస్తుంది. 20 నుంచి 25 ఏళ్ళ లైఫ్లో ఆ గర్ల్ ఫ్రెండ్ తన భార్యలా వస్తే బాగుండి అనిపిస్తుంది. 30 ఏళ్ళ తర్వాత ఆ భార్య తనను అర్థం చేసుకునే బెస్ట్ ఫ్రెండ్లా ఉంటే బాగుండి అనిపిస్తుంది. నా జీవితంలో ప్రతి ఫేజ్లో గర్ల్ ఫ్రెండ్, భార్య, బెస్ట్ ఫ్రెండ్ ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే నాకు దొరికిన ఒకే ఒక్క సమాధానం నువ్వు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఐఎమ్ రియలీ సారీ. నా కోపం వల్ల ఏం కోల్పోయానో నాకు అర్థమైంది. ఇప్పుడు కోపాల్ని, తప్పుల్ని ప్రేమతో బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నా. హెల్ప్ చేస్తావా? ఐఎమ్ సారీ టు. కమ్ ఇన్సైడ్, కమ్ ఇన్సైడ్. నువ్వెన్ని రోజులు పెళ్ళొద్దనడానికి రీజన్ ఇదా? నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు పెట్టే ఈ చిన్న సంతకం మన ఇద్దరి జీవితాలకి ఆరంభం.
నేను నీ లైఫ్లోకి రాకముందు నీ లైఫ్లో ఆల్రెడీ ఒక అబ్బాయి వచ్చాడు. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. కానీ మన ఇద్దరం వాళ్ళతోటి కలిసిలేం. మన మనసుకి ఆ దేవుడికి తెలుసు ఎవరెవరికి కరెక్టా అని. సంతకం పెట్టేచారు. బంధాలు బాంధవ్యాలు మర్చిపోయి చాలా కాలమైంది. ఎవరి దారిలో వారు దారం తెగిన గాలిపటంలా స్వార్థంతో సమయానికి తగినట్టు దారులు మారుస్తూ జీవిస్తున్నారు. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మనస్సును నమ్మి ముందుకు సాగే ఏ ప్రయాణమైనా కోరుతున్న జీవితానికి, చేరాలనుకునే గమ్యానికి చేరుతుంది. ఇలాంటి ప్రయాణంలో పరిచయమయ్యే ప్రతి బంధం గడిచిన కాలానికి, గడుపుతున్న జీవితానికి మధ్య జరిగే యుద్ధంలా ఒక గుణపాఠాన్ని నేర్పుతూ మనల్ని కొత్తగా, దృఢంగా మారుస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నీతో కలిసి బ్రతికే వాళ్లతో పాటు నీ సంతోషమే ఇంపార్టెంట్. ఎవరికోసమో దాన్ని వదలక్కర్లేదు.